జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. మీడియా అంటే లెక్క చేయని సబ్ రిజిస్టర్ ఎవరు? ఫోర్త్ స్టేట్ను అవమానపరిచిన ఆ సబ్ రిజిస్టర్ ఎవరు? వివాదంలో ఉన్న స్థలాలను రిజిస్టర్ చేయడం ఆయన ప్రత్యేకత. మధ్యవర్తుల సమక్షంలో బాధితులు తీసుకున్న ఆ సబ్ రిజిస్టర్ ఎవరు? నా రూటే సెపరేటు అంటున్న ఆ సబ్ రిజిస్టర్ ఎవరు? ఇంటిని సైతం సబ్ రిజిస్టర్ కార్యాలయంగా మార్చుకున్న ఆ సబ్ రిజిస్టర్ ఎవరు? ఆయన ప్రభుత్వ ఉద్యోగినా లేక రాజకీయ నాయకుడా? ఇంతకీ ఎవరు ఆ సబ్ రిజిస్టర్? వివరాల్లోకి వెళితే కోర్టులో ఉన్న స్థలాన్ని నంద్యాలలో రిజిస్టర్ చేయడంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆ విషయంలో సబ్ రిజిస్టర్ మీద కేసు కూడా నమోదైంది. 2 రోజుల క్రితం సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ నంద్యాల రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కొందరు స్టాంప్ రైటర్స్ మరియు ఉద్యోగులతో రహస్య సమావేశం నిర్వహిస్తున్న విషయం బయటపడింది. అక్కడే ఉన్న ఓ విలేకరి ప్రశ్నించడంతో జర్నలిస్టులపై తిట్ల పురాణం అందుకున్నారు. రాయలేని అసభ్య పదజాలంతో దూషించారు. మొత్తం జర్నలిస్టు సమాజాన్ని అవమానపరుస్తూ మాట్లాడారని తెలిపారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా సబ్ రిజిస్టర్ వ్యాఖ్యలు ఉన్నాయని, దీనిని జర్నలిస్టు నాయకులు తీవ్రంగా ఖండించారు. మీడియా తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. విషయం తెలుసుకున్న తోటి జర్నలిస్టులు బగ్గుమన్నారు. జర్నలిస్టులంటే చిన్న చూపు ఎందుకు? విలేకరులు మీకు ఏం అన్యాయం చేశారని ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఉందని అహంకారమా అని నిలదీస్తున్నారు. న్యాయ పోరాటం కోసం సిద్ధమవుతున్నట్లు మంగళవారం సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్టర్ సత్తార్ ఫోన్ చేసి జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి క్షమించాలని కోరారు. కొన్ని నెలల క్రితం సాధారణ బదిలీలో నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కొత్త సబ్ రిజిస్టర్గా అబ్దుల్ సత్తార్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వార్తలలో ఎక్కడం విశేషం. ఆయన ఎక్కడ పనిచేసిన వివాదాలే, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. బదిలీపై వచ్చిన సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, మధ్యవర్తుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం విశేషం. దీనితో కొన్ని రోజుల వరకు రిజిస్టర్ శాఖలో దుమారాన్ని రేపింది. అప్పుడు ఉన్నత అధికారులు అతని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల డబ్బులతో సబ్ రిజిస్టర్ కార్యాలయం రూపురేఖలు మార్చేశారు. కొన్ని లక్షలు ఖర్చు చేసి ఆయనకు అనుకూలంగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం మరమ్మతులు చేశారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో $1 మిలియన్ ప్రశ్న. ఆదాయం వచ్చిన చోటే పెట్టుబడులు పడతారు. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బిల్డర్లు లక్షలు ఖర్చు చేసి సబ్ రిజిస్టర్ సత్తార్ మన్ననలు పొందారు. వారు సబ్ రిజిస్టర్ సహకారంతో ఎన్ని కోట్లు సంపాదిస్తారో ఊహించవచ్చు. సస్పెన్షన్లో ఉండి తన బాధల్లో ఉండొచ్చు, వ్యక్తిగత సమస్యలు ఏమన్నా కానీ మనకు అనవసరం. ఆ విధంగా జర్నలిస్టులు దూషించడం తప్పు. ఆయన సారీ చెప్పినా కూడా భవిష్యత్తులో అలాంటి పురాతన కాకుండా చూసుకోమని చెప్పాం. ఈ పద్ధతిని ఎవరు హర్షించరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సంఘటనలు మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడికిలపూడి శ్రీనివాసరావు అనే ఒక ఎమ్మెల్యే, జయరాం అనే ఒక ఎమ్మెల్యే, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జర్నలిస్టులను తార్కికంగా ఎట్నే బూత్ పదాలతో మాట్లాడటం, దౌర్జన్యంగా మాట్లాడటం, బెదిరించే ధోరణికి వెళ్తే ఎమ్మటే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యం సంఘటనల మీద మనం ఖండించాం, రోడ్డు కూడా ఎక్కాం. వెంటనే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి